హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జూలై 1వ తేదీన పంపిణీ చేయబోయే ఎన్టీఆర్ భరోసా పెన్షన్‌లకి సంబంధించి ఏపీ ప్రభుత్వం తాజాగా దీనికి సంబంధించిన జీవో అయితే విడుదల చేయడం జరిగింది. ఎవరికి ఎంత పంపిణీ చేయాలి, అలాగే ఈ యొక్క పెన్షన్ల పంపిణీలో కొన్ని కీలక కండిషన్స్ అయితే విడుదల చేయడంతో పాటు కొంతమంది లబ్ధిదారులకు వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు ఈ యొక్క పెన్షన్ డబ్బులు జమ చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. మిగిలిన వారందరికీ ఇంటి వద్దకే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేసే విధంగా ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే విడుదల చేశారు. ఏ విధంగా పంపిణీ చేయాలి, ఎవరు పంపిణీ చేస్తారో, ప్రతిరోజు ఎన్ని పెన్షన్లు పంపిణీ చేస్తారో అనే దానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం ఈ యొక్క జీవో అయితే విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. గత నెలలో మనకు 99% పెన్షన్లు అనేది పంపిణీ చేయగా ఈ నెలలో కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క పెన్షన్ల పంపిణీని పంపిణీ చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలుసుకునే ముందుగా మీరు ఇంకా వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మనకు ఏపీ ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన అందజేసే పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఈ జూలై 1వ తేదీ నుంచి ఏపీ ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం పెన్షన్ల పంపిణీని రూ. 4,000 పెంచడం జరిగింది. కాబట్టి ఈ యొక్క రూ. 4,000 పెన్షన్‌తో పాటు గతంలో ఏదైతే 3 నెలలకు సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది ఉందో టోటల్‌గా ఈ యొక్క 3 నెలలకు సంబంధించిన రూ. 3,000తో రూ. 7,000 పెన్షన్ అనేది జూలై 1వ తేదీన లబ్ధిదారులకైతే అందజేస్తున్నారు. దీనికి సంబంధించి తాజాగా ఎన్టీఆర్ భరోసా పథకానికి సంబంధించి ఈ యొక్క సర్క్యులర్ అయితే విడుదల చేయడం జరిగింది. ఏ విధంగా పంపిణీ చేయాలి, దీనికి సంబంధించిన గైడ్‌లైన్స్ గనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీని ఎవరైతే గ్రామ అలాగే వార్డు సచివాలయంలో సిబ్బంది ఉన్నారో వారి ద్వారా పంపిణీ చేయాలని తాజాగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించిన డబ్బులను రానున్న 3 రోజుల లోపల లబ్ధిదారులకు సంబంధించిన ఎవరైతే గ్రామ అలాగే వార్డు సచివాలయానికి సంబంధించిన అకౌంట్లు అనేది ఉన్నాయో వాటిలో జమ చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ప్రస్తుతం ఎవరైతే రూ. 3,000 పెన్షన్ పొందుతున్నారో, అంటే వికలాంగులు కాకుండా మిగిలిన కేటగిరీలకు సంబంధించి ఎవరైతే రూ. 3,000 పెన్షన్ అనేది పొందుతున్నారో అటువంటి వారందరికీ సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది రూ. 4,000 పెంచుతున్నట్లు అదే ఈ జూలై 1వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో రూ. 4,000 పెంచినట్లయితే తెలియజేయడం జరిగింది. అయితే ఎవరైతే డిజేబిలిటీ పెన్షన్స్ ఉన్నారో, అంటే అంగవైకల్యానికి సంబంధించిన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అటువంటి వారందరూ రూ. 3,000 పెన్షన్ పొందుతున్నట్లయితే వారందరికీ జూలై 1వ తేదీ నుంచి రూ. 6,000 పెన్షన్ అయితే రావడం జరుగుతుంది. అయితే వీరికి 1 నెలకు సంబంధించిన పెన్షనే రావడం జరుగుతుంది. మీకు 3 నెలలకు సంబంధించిన గతంలో ఏదైతే 3 నెలలకు సంబంధించిన పెన్షన్ ఉందో ఆ యొక్క పెన్షన్ అమౌంట్ అయితే మీకైతే రాదు. కేవలం ఎవరైతే డిజేబిలిటీ పెన్షన్స్ ఉన్నాయో వారికి మాత్రమే ఈ నెలలో ఈ యొక్క రూ. 6,000 నుంచి ఈ యొక్క పెన్షన్ అనేది ప్రతి నెల మీకైతే రావడం జరుగుతుంది. అలాగే మరికొంతమందికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే పెన్షన్ ఫుల్లీ డిజేబుల్డ్ పెన్షన్స్ ఎవరైతే ఉన్నారో వారు రూ. 5,000 పొందుతున్నట్లయితే వారందరికీ రూ. 15,000 అయితే అందజేస్తారు. మరికొంతమంది అయితే అడుగుతున్నారు, ఇది పెన్షన్స్ అంటే ఇక్కడ రూ. 3,000 పెన్షన్ పొందుతున్న వారిలో ఎవరైతే డిజేబిలిటీ పెన్షన్స్ ఉన్నాయో అలాగే ఈ యొక్క డిజేబిలిటీ పెన్షన్స్ కి తేడా ఏమిటని కొంతమంది అయితే అడిగారు. ఎవరైతే మూగ, గుడ్డి, చెవుడు ఇలా పోలియోకి సంబంధించి ఏదైతే కేటగిరీలు ఉన్నాయో వారందరికీ ప్రస్తుతం రూ. 3,000 అందజేస్తున్నారు. వీరికి రూ. 6,000 అయితే అందజేస్తారు. ఎవరైతే అంగవైకల్యానికి గురవుతారో, అంటే వారికి సంబంధించి యాక్సిడెంట్ కారణంగా కావచ్చు, పారాలిసిస్ కారణంగా కావచ్చు, పూర్తిగా మంచానికి ఎవరైతే పరిమితమై ఉంటారో అటువంటి వారందరికీ రూ. 15,000 వరకు వారికి అందజేసే అవకాశం అయితే ఉంటుంది. ఇకపోతే ఎవరైతే కిడ్నీ, లివరు, హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఎవరైతే చేపించుకున్నారో వారికి కూడా 10,000 అయితే అందజేస్తారు. ఇలా వివిధ కేటగిరీల వారికి సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది ఇప్పటికే పెంచడం జరిగింది. కాబట్టి ఇది ఇప్పటికే నేను చాలా సార్లు అయితే చెప్పాను. ఇక ఈ యొక్క పెన్షన్ల పంపిణీ ఏ విధంగా పంపిణీ చేస్తారు అనే దానికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే మనకు జూలై 1వ తేదీన పెన్షన్ల పంపిణీకి సంబంధించి రూ. 7,000 పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు. అంటే మనకు గతంలో రూ. 3,000కి సంబంధించి అలాగే ప్రస్తుతం పంపిణీ చేసే రూ. 4,000 టోటల్‌గా ఈ యొక్క జూలై నెలకు సంబంధించి రూ. 7,000 పెన్షన్ లబ్ధిదారులకైతే అందజేయడం జరుగుతుంది. ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించిన డబ్బులన్నీ టోటల్‌గా వారికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్‌లకి జమ చేయబోతున్నట్లు, అంటే ఎవరైతే గ్రామ అలాగే వార్డు సచివాలయానికి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో అక్కడ వారికి సంబంధించిన అమౌంట్ అనేది విడుదల చేసిన తర్వాత సంబంధిత అధికారులు వారికి సంబంధించిన పెన్షన్ అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క పెన్షన్ అమౌంట్ అనేది మనకు గ్రామ అలాగే వార్డు సచివాలయంలోని సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారి ద్వారా పంపిణీ అనేది చేస్తున్నట్లు అధికారులు మరొకసారి స్పష్టత అనేది ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే తప్పనిసరిగా ఒక గ్రామ అలాగే వార్డు సచివాలయంలోని సిబ్బంది ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ తప్పనిసరిగా 50 పెన్షన్లు వారికి అసైన్ చేసే విధంగా ఉండాలని, ఆ యొక్క 50 పెన్షన్లకి సంబంధించి ఎక్కువ కనుక ఉన్నట్లయితే ఎవరైతే ఆ యొక్క గ్రామ అలాగే వార్డు సచివాలయంలో పనిచేస్తున్న గవర్నమెంట్ ఎంప్లాయీలు ఉన్నారో ఆ యొక్క గవర్నమెంట్ ఎంప్లాయీల ద్వారా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టాలని సమాచారం రావడం జరిగింది. ఇందులో భాగంగా అంగన్వాడీలు అలాగే కాంట్రాక్ట్ వర్కర్లు, ఆశా వర్కర్లు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా కూడా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేసే విధంగా చర్యలు అయితే చేపడతారు. ఒక గ్రామ అలాగే వార్డు సచివాలయం పరిధిలో ఎక్కువ పెన్షన్లు కనుక ఉన్నట్లయితే ఇటువంటి వారిని అయితే ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క లబ్ధిదారుడికి సంబంధించి తప్పనిసరిగా 50 పెన్షన్లు అనేది ఉండాల్సి ఉంటుంది.
ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి తప్పనిసరిగా మొదటి రోజు మాత్రమే ఈ యొక్క దాదాపుగా పెన్షన్ల పంపిణీని పూర్తి చేయాలని, ఎవరైతే మిగిలిన వారికి సంబంధించిన పెన్షన్లు గనుక ఇంకా మిగిలి గనుక ఉన్నట్లయితే ఆ యొక్క పెన్షన్ల మొత్తాన్ని తర్వాత రోజు సాయంత్రం లోపల అంటే 2 రోజుల లోపల ఈ యొక్క పెన్షన్లను పూర్తి స్థాయిలో పంపిణీ చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు. అంటే మనకు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే స్టార్ట్ అనేది కావడం జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి పంపిణీ చేస్తారు కాబట్టి సాయంత్రం లోపల దాదాపుగా పెన్షన్ అనేది పూర్తనేది కావాల్సి ఉంటుంది. మొదటి రోజు ఏదైతే పెన్షన్ల పంపిణీ అనేది పూర్తి అనేది కాలేదో తర్వాత రోజు ఈ యొక్క పెన్షన్ల పంపిణీని దాదాపుగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లు అందరికీ సంబంధించి ఈ యొక్క షెడ్యూల్ అనేది అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే వీరికి సంబంధించిన ఇన్‌స్ట్రక్షన్ కూడా రావడం జరిగింది. ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి తప్పనిసరిగా పెన్షన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి బయోమెట్రిక్ ఆధార్ నంబర్ వేసి బయోమెట్రిక్ అనేది వేయడం, లేకపోతే వారికి సంబంధించిన ఫేస్ రికగ్నిషన్ లేదా ఐరిస్ లేదా ఆర్‌బీఐఎస్ అథెంటికేషన్ వీటి ద్వారా తప్పనిసరిగా వారికి సంబంధించిన పెన్షన్ల పంపిణీ అయితే జరుగుతుంది. ఇకపోతే పెన్షన్ల డబ్బులు ఎవరికి బ్యాంక్ అకౌంట్‌లోకి వేస్తారంటే ఎవరైతే ఏఆర్‌టీ అంటే హెచ్ఐవి బాధితులు ఎవరైతే ఉన్నారో వారు గాని, లేకపోతే డిజేబిలిటీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారంటే వారికి సంబంధించిన అంగవైకల్యం కారణంగా ఈ యొక్క పెన్షన్లు పొందుతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ ప్రస్తుతం వేరొక ప్రాంతంలో ఉన్న లేదా ప్రస్తుతం చదువుకుంటూ వేరొక ప్రాంతంలో గనుక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించిన పెన్షన్ డబ్బులను డీబీటీ పద్ధతి ద్వారా వారి యొక్క బ్యాంక్ అకౌంట్‌లో జమ చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. అంటే కేవలం హెచ్ఐవి బాధితులు అలాగే డిజేబిలిటీ అనేది అయి ఉండి ప్రస్తుతం చదువుకుంటూ వేరొక ప్రాంతాల్లో కాలేజీలకు గనుక వెళ్తున్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి మాత్రం తప్పనిసరిగా డీబీటీ పద్ధతి ద్వారా వారి యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నట్లయితే తెలియజేయడం జరిగింది. ఇది టోటల్‌గా మనకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి తప్పనిసరిగా జూలై 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ లబ్ధిదారులకైతే అందజేయడం జరుగుతుంది. ఉదయం 6 గంటల నుంచి ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అనేది ప్రారంభిస్తారు కాబట్టి వీలైనంత వరకు సాయంత్రం లోపల వారికి సంబంధించి 50 పెన్షన్లు అనేది పంపిణీ అనేది అయితే చేయాల్సి ఉంటుంది. మొదటి రోజు గనుక కాకపోయినట్లయితే రెండో రోజు తప్పనిసరిగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ పూర్తి స్థాయిలో పంపిణీ చేయాలని దాదాపుగా 2 రోజుల్లోనే పూర్తి స్థాయిలో ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చేసే అవకాశం అయితే ఉంటుంది. వీటికి సంబంధించి కనుక ఎవరికైనా సరే పెన్షన్‌కి సంబంధించిన లబ్ధిదారులకు ఈ యొక్క లిస్ట్‌లో పేరు గనుక లేకపోయినట్లయితే వెంటనే వారి యొక్క పేర్లు సంబంధిత అధికారులకు గనుక తెలియజేసినట్లయితే వారి యొక్క పేర్లను సంబంధిత గ్రామాలకి వార్డు సచివాలయం పరిధిలో ఎవరైతే అధికారులు ఉన్నారో వారి యొక్క పేర్లకు సంబంధించిన లాగిన్‌లో వారికైతే యాడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క పెన్షన్‌లకి సంబంధించి తప్పనిసరిగా లబ్ధిదారులు అందరికీ సంబంధించి పేమెంట్ అనేది ఇంటి వద్దకి అలాగే వార్డు సచివాలయానికి సంబంధించిన సిబ్బంది ద్వారా పంపిణీ అయితే చేస్తారు. మీకు పెన్షన్‌కి సంబంధించిన లిస్ట్‌లో పేరనేది ప్రస్తుతం మిస్ అయ్యేదానికి అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే కొంతమంది లబ్ధిదారులకు సంబంధించి వాలంటీర్లు అనేది ప్రస్తుతం లేరు కాబట్టి సచివాలయంలో ఒక్కొక్క ఎంప్లాయీకి కొన్ని పేర్లనేది లింక్ అనేది చేస్తూ ఉంటారు కాబట్టి, ఈ యొక్క లింకింగ్ చేసే సమయంలో ఎవరి పేర్లైనా సరే మిస్ అనేది అయినట్లయితే తప్పనిసరిగా మీరు వెంటనే సంబంధిత అధికారులకు గనుక తెలియజేసినట్లయితే మీ యొక్క పెన్షన్ పేరు అనేది యాడ్ అనేది చేసి మీకు పెన్షన్‌లు వచ్చే విధంగా చర్యలైతే చేపట్టడం జరుగుతుంది. ఇకపోతే మనకు పాత పెన్షన్‌లు అలాగే కొత్త పెన్షన్‌లకి సంబంధించి గనుక చూసుకున్నట్లయితే జూలై 1వ తేదీ తర్వాత తప్పనిసరిగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీ పూర్తనేది అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి వెరిఫికేషన్ జరగబోతున్నట్లయితే సమాచారం అయితే వచ్చింది. ప్రస్తుతం ఎవరైనా సరే ఈ యొక్క పెన్షన్‌లకి సంబంధించి ఇనెలిజిబిలిటీ అనేది గనుక వచ్చున్నట్లయితే వారి యొక్క పేర్లను వెంటనే తొలగించబోతున్నట్లయితే సమాచారం వచ్చింది. ఎవరికైనా సరే ఇనెలిజిబిలిటీ గనుక వచ్చినట్లయితే వారి యొక్క పెన్షన్‌లు పూర్తిగా అయితే తొలగించడం జరుగుతుంది. ఇకపోతే మనకు 50 సంవత్సరాలకి పెన్షన్ ఎప్పుడు ఇస్తారని కూడా తెలియజేశారు. ఇది కూడా మనకు జూలై నెల కొత్తగా ఈ యొక్క పెన్షన్‌ల రిజిస్ట్రేషన్ ప్రారంభిస్తారు కాబట్టి అప్పటి నుంచి ఈ యొక్క పెన్షన్‌ల పంపిణీకి సంబంధించి 50 సంవత్సరాలు వచ్చిన వారికి పెన్షన్‌లకి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఇకపోతే మరికొంతమంది అయితే అడుగుతున్నారు. ఈ యొక్క పెన్షన్‌లకి సంబంధించి మేము కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం. మాకు ఎప్పుడని కొంతమంది అయితే అడిగారు. ఇది కూడా మనకు జూలై నెల మొదటి వారం ఈ యొక్క పెన్షన్ల పంపిణీ పూర్తనేది అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఈ యొక్క పెన్షన్ లబ్ధిదారులందరికీ సంబంధించి మరొకసారి రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. అలాగే మరికొంతమంది అడుగుతున్నారు. మనకు 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చు అని తెలియజేశారు కదా! ఇది ఎప్పటి నుంచి అంటే మనకు ఆగస్టు 1వ తేదీ నుంచి ఈ యొక్క రూల్ అనేది మనకైతే అమల్లోకి రావడం జరుగుతుంది. మనకు ఈ యొక్క జూన్ నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులనేది తప్పనిసరిగా ఇంటి వద్దకే పంపిణీ అనేది చేస్తారు కాబట్టి ఈ యొక్క జూన్ నెలకు సంబంధించిన పెన్షన్ డబ్బులనేది తప్పనిసరిగా మీరు ఇంటి వద్దే తీసుకోవాల్సి ఉంటుంది. ఇక మీదట ఆగస్టు నెల నుంచి ప్రతి 3 నెలలకి ఒకసారి మీరు పెన్షన్ అనేది తీసుకోవచ్చు. 2 నెలలకు గాని లేదా 1 నెలకు గాని లేదా 3 నెలలకు సంబంధించి కూడా మీరు పెన్షన్ తీసుకునే విధంగా వెసులుబాటు కల్పిస్తున్నట్లు తప్పనిసరిగా దీనికి సంబంధించిన ఒక అప్డేట్ మనకైతే రావడం జరుగుతుంది. మనకు గతంలో ఎన్నికల సమయంలో గత ప్రభుత్వం హయాంలో ప్రతి నెల పెన్షన్ తీసుకోవాలని ఒక కండిషన్ అనేది పెట్టారు. ఈ యొక్క కండిషన్ మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగిస్తాము. మీరు 3 నెలలకి ఒకసారి కూడా ఈ యొక్క పెన్షన్ డబ్బులు మీరు తీసుకునే విధంగా కూడా చర్యలు చేపడతామని ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారు గతంలో నాకు అప్డేట్ అయితే ఇచ్చారు కాబట్టి ఈ యొక్క అప్డేట్‌ని కూడా త్వరలోనే మనకు అందుబాటులోకి అయితే తీసుకురావడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం ఈ యొక్క కొత్త పెన్షన్‌లకి సంబంధించి అలాగే పాత పెన్షన్‌లకి సంబంధించి త్వరలోనే ఒక అప్డేట్ మనకైతే రావడం జరుగుతుంది. వెరిఫికేషన్‌తో పాటు రిజిస్ట్రేషన్ కూడా తప్పనిసరిగా ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే వెంటనే మీకు ఈ యొక్క పెన్షన్‌లకి సంబంధించిన ఎలిజిబిలిటీ అనేది వచ్చి ఆగస్టు 1వ తేదీ నుంచి
మీకు పెన్షన్ అనేది కొత్త వారికి వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగే ఇనెలిజిబిలిటీ గనుక వచ్చినట్లయితే ఆగస్ట్ నెల నుంచి మీకు పెన్షన్ కూడా తొలగించేదానికి ఛాన్స్ అయితే ఉంది. ఇది ప్రస్తుతానికి మనకు జూలై 1 తేదీన పంపిణీ చేసే పెన్షన్‌లకి సంబంధించి ఇంటి వద్దకే దాదాపుగా ఈ యొక్క పెన్షన్‌ల పంపిణీ లబ్ధిదారులు గ్రామ అలాగే వార్డు సచివాలయానికి సంబంధించిన సిబ్బంది ద్వారా మీకు పెన్షన్‌ల పంపిణీ అయితే చేస్తారు. ఎవరైతే హెచ్ఐవీ పేషెంట్లు అలాగే డిజేబిలిటీ పేషెంట్స్‌కి సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే డిజేబిలిటీ అనేది అయి ఉండి అంగవైకల్యం గనక కలిగి ఉన్న విద్యార్థులు ఎవరైనా సరే హాస్టల్‌లో ఉండి చదువుకుంటున్నట్లయితే అటువంటి వారందరికీ సంబంధించిన పేమెంట్ అనేది తప్పనిసరిగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్‌లో అయితే జమ చేయడం జరుగుతుంది. ఇది ఈ యొక్క పెన్షన్‌లకి సంబంధించిన పూర్తి సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.